ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు. వారి వద్ద నుండి 20,000 మద్యం బాటిళ్ల క్యాపులు, సుమారు 600కు పైగా ఖాళీ మద్యం బాటిళ్లు, 96 నకిలీ మద్యం బాటిళ్లు స్వాధీనం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల్ని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వేగవరానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గత కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 99 బ్రాండ్ మద్యం బాటిళ్లను షాపులో కొనుగోలు చేసి దానిలో 30 ml లిక్కర్ని బయటకు తీసి కొనుగోలు చేసిన క్యాప్లతో సీల్ చేసినట్టు పేర్కొన్నారు. తయారీదారుల వద్ద నుండి 20,000 మద్యం బాటిల్ క్యాపులు, సుమారు 600కు పైగా ఖాళీ మద్యం ఓఏబి బాటిళ్లు, అలాగే 96 నకిలీ మద్యం బాటిళ్లు తయారీదారుల వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రాండ్ మటుకు 150 రూపాయలకి అమ్ముతున్నాడు. గవర్నమెంట్ రేట్ వచ్చి 130 రూపాయలు. అది పబ్లిక్ 150కి అక్కడ అమ్ముతున్నాడు కాబట్టి అక్కడ 30 రూపాయలు మార్జిన్ వస్తుంది. అలాగే 99 రూపాయల బ్రాండ్ వచ్చి 120 రూపాయలకు అమ్ముతున్నాడు కాబట్టి ఇక్కడ 21 రూపాయల మార్జిన్ వస్తుంది. మొత్తం వాడికి ఒక 2 బాటిల్స్ అమ్మితే 50 రూపాయలు 2 బాటిల్స్కి వస్తాయి. కాబట్టి ఇది ఒక మార్గాన్ని ఎంచుకొని అతను ఈజీ ఇన్వెస్ట్, ఎటువంటి పెట్టుబడి లేకుండా చేయడానికి వస్తున్నాడు. ఇతను ఫోన్ వెరిఫై చేసాం. ఫోన్ వెరిఫై చేస్తే అసలు ఇతను క్యాప్స్ ఎవరు సప్లై చేశారు ఏంటని వెరిఫై చేస్తే ఇతని యొక్క ఫోన్పే యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో మనోజ్ అని అక్కడ విజయవాడలో 1 టౌన్ లో ఒక వ్యాపారి ఉన్నాడు.